వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. ఇక పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఈ రోజైతే రిలీజ్ అయింది. అయితే మిక్స్డ్ టాక్ అయితే ఫస్ట్ షో తర్వాత మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. అంటే కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగుండదు అని చెప్తున్నారు. అంటే టోటల్గా రిజల్ట్ ఏంటి అనేది ఒక 2-3 రోజుల తర్వాత ప్రాపర్ రిజల్ట్ వచ్చినప్పటికీ ప్రజెంట్ అయితే మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది. చిట్టిబాబు గారు, సినిమా బాగుంది చూడండి ఆదరించండి అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు. మీరు చెప్పింది నిజమే, ఎవరు ఆపలేరు. ఎవరు ఆపినా కానీ ఆగరు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు, చూసేవాళ్ళు చూస్తారు. కానీ సినిమా అంత బాగుండి, అంత నమ్మకం ఉండి, అంత కాన్ఫిడెన్స్ ఉంటే టికెట్ల రేట్లు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాలకి ఎందుకు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు? ఎందుకు టికెట్ల రేట్లు పెంచాల్సి వస్తుంది? గతంలో చిట్టిబాబు గారు మనం చూసుకున్నట్లయితే కొన్ని సినిమాలు సంవత్సరం 2 సంవత్సరాలు 100 రోజులు 365 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. కంటిన్యూగా అది బాగుంటే చూస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఇమీడియట్ గా 10 రోజుల్లో మనం పెట్టుబడి వెనక రావాలి అంటారా? మీ ఛానల్ కాకుండా వాళ్ళు నేను గత 2 రోజులు అనేక ఛానల్స్ లో నేను డిబేట్ లో మాట్లాడుతూ కూడా ఈ రేటు పెంచడం అనేది కరెక్ట్ కాదు, రేటు పెంచద్దు అని వాళ్ళకి సలహా కూడా ఇచ్చాను. కానీ వినలో అనుకోవాళ్ళు. నేనేమన్నా ఏంటంటే మీరు పుష్ప రిలీజ్ చేశారు, పుష్ప 1 రిలీజ్ చేసినప్పుడు పాండమిక్ లో రిలీజ్ చేశారు. మీ సినిమాను మామూలు రేట్లోనే, మీ సినిమా అఖండ 2 సినిమాలు మామూలు రేట్లో పాండమిక్ లో రిలీజ్ అయితే దుమ్ము రేపు కలెక్షన్ చేసి ఒక్కొక్కడు 5 సార్లు 6 సార్లు చూశారు. అలాంటిది మీ సినిమాలో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఈ సినిమా ఇంత బాగా తీసాం, కష్టపడి తీసాం, గొప్పగా తీసాం అంటున్నప్పుడు మీరు 5-6 సార్లు ఆడియన్స్ చూడటాన్ని కన్వీనియంట్ గా పెట్టండి. వాళ్ళ జేబులకు ఇటు పెట్టద్దు. 1000 రూపాయలు పెడితే ఒకసారి చూస్తాడు, 250 రూపాయలు ఉంటే 4 సార్లు చూస్తాడు. ఆడియన్స్, రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్న కొద్దీ సినిమాకి క్రేజ్ పెరుగుతుంది. అలాగే మీకు గతంలో పుష్ప 1 అక్కడ ఆ టైంలో పాండమిక్ లో రిలీజ్ అయ్యి కూడా ఆడింది. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఎందుకు రేట్లు పెంచి ప్రజలను దోచుకునే పరిస్థితి చేస్తారు? ఎప్పుడు కూడా సినిమా రేట్లు పెంచాలి, మొదటి 3 రోజులు మొదటి వారం పెంచాలి అనుకుంటున్నారు అంటేనే సినిమా మీద డౌట్ ఉందేమో అనే అనుమానం వస్తుంది. సినిమా మీద భయం ఉంటేనే ఏమవుద్దో, 4వ రోజు పడుకుంటుందేమో, 4వ రోజు ఏమైపోతుందో మన సినిమా ఆదివారం దాటినాక అనే భయం ఉంటేనే మొదటి 3 రోజులు మొదటి 4 రోజులు మొత్తం పిండేసుకోవాలి అని రేట్లు పెంచుతారు. మీకు ఆ భయం ఎందుకు? ఆ భయం ఉందా మీకు అని నేను చాలా ఛానల్స్ చెప్పాను, అడ్వైజ్ ఇచ్చాను, రేట్లు పెంచకండి. బట్ కాకపోతే అందరూ అలవాటు అయిపోయింది. మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోనే, చెన్నైలో ఏ సినిమాకి రజనీకాంత్ సినిమా కూడా రేట్లు పెంచుతారు ఉండవు. కర్ణాటకలో ఉండదు, మన దీంట్లోనే తయారైంది. ఈ దౌర్భాగ్యం గతంలో ఉంది, మధ్యలో ఆగింది, మళ్ళీ మొదలవుతుంది. కానీ ఇది బ్యాడ్ కల్చర్. అంటే బ్లాక్ టికెట్లు బ్లాక్ లో టికెట్లు అమ్మితే అరెస్ట్ చేసి పోలీసు లోపల వేసి కుమ్ముతారు. మరి ఇది బ్లాక్ లో అమ్ముకోమని లీగలైజ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఇది బ్లాక్ లో అమ్ముకోవాలంటే థియేటర్ యాజమాన్యానికి ప్రయోజనం లేదు, గవర్నమెంట్ కి ప్రయోజనం లేదు. ఎందుకు ఇది? మీరెవరో దోచుకుంటానికి, ఎవరు ఎక్కడికి వెళ్తుందో ఎవరో దోచుకుంటానికి ఇంకొకటి దోపుడు కార్యక్రమాలు వద్దు అని నేను చాలా చెప్తాను. నేను వ్యతిరేకించడానికి, బట్ నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో మీటింగ్ లో కూడా ఈ విషయాల్లో చర్చించిన సందర్భాలు ఉన్నాయి. దీనికోసం కొద్ది పోరాడిన విషయాలు ఉన్నాయి. ఇదే సందర్భంలో రేట్లు పెంచడం అనేది కరెక్ట్ కాదు. రేట్లు పెంచి మనం ఇప్పుడు ఆడియన్స్ దూరం తెచ్చుకున్నాం. సినిమాకి థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు. ఇంకా పెంచుకుంటూ ఇలా రిలీజ్ అవ్వడం పెంచుకుంటూ వచ్చే ఆడియన్స్ 4 సార్లు చూసేవాడిని ప్రేమగా 4 సార్లు, సినిమా ప్రేమికుడు నచ్చితే 4 సార్లు చూస్తాడు. వాడి ఆనందాన్ని వాడు ఆనందపడతాడు. వాడి ఆనందాన్ని వాడు చేస్తాడు ఎక్స్ప్లాయిట్ చేయటమే కదా ఇది. వాడి అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటమే కదా. డోంట్ డూ ది బ్యాడ్ కల్చర్ అని నేను అంటానే ఉన్నాను. అయినా చేస్తున్నారు, అడపా జరుగుతున్నాయి. ఇది తప్పుతున్నారు. దాన్ని ఎప్పుడు వ్యతిరేకించండి. ఓకే చిట్టిబాబు గారు, ఒక నిమిషం ఉండండి. లక్ష్మీకాంత్ గారు, గతంలో సినిమా మంచిదైతే ఆదరిస్తారు అని చెప్తున్నారు. ఓకే, బాగుంది. కానీ అసలు మంచి సినిమా అంటే ఏంటి అనేది మీనింగ్ మారిపోతుంది ఈ రోజు కాలంలో మనం చూసుకున్నట్లయితే. మంచి సినిమా గతంలో చూసుకున్నట్లయితే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కానీ, లేకపోతే సమాజానికి ఉపయోగపడేవి కానీ ఏదో ఒకటి వస్తే అదొక మంచి సినిమా లాగా దానికి కొన్ని అవార్డులు ఇవ్వడం కానీ జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ప్రవచనకర్తల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పుష్ప వచ్చిన తర్వాత ఒక దొంగతనం చేసేదానికి, స్మగ్లింగ్ చేసేదానికి ఇంత హైప్ క్రియేట్ చేయడం ఎందుకు? ఇలాంటి సినిమాలు ఇచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి అనేది ఒక పవన్ కళ్యాణ్ ఒకనొక సందర్భంలో చివరికి ప్రవచనకర్తలు కూడా దీనిని ప్రజల మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది. ఒక హీరో అంటే ఆ ఒక్క మనిషి మాత్రమే కాదండి. ఇప్పుడు మనం చూసిన అభిమానం అనేది ఎంత స్థాయిలో ఉందంటే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా, సిచ్యువేషన్స్ ఈ విధంగా ఉంటాయని కూడా చూడకుండా, ఇంట్లో పరిస్థితులు కూడా ఏం పట్టించుకోకుండా ఫస్ట్ డే నేను చూశానంటే అదొక క్రేజ్ లాగా, అదొక రెస్పెక్ట్ లాగా ఫీల్ అవుతున్న పరిస్థితికి ఇక్కడ అభిమానులు వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ తీసుకొచ్చారు.
తీసుకొచ్చారని చెప్పాలి, వచ్చారంటాం కదా తీసుకొచ్చారని చెప్పాలి. ఇలాంటప్పుడు మరి ఈ సినిమాని మంచి సినిమాగా ఏ విధంగా దీన్ని ఫైనల్ చేస్తున్నారు? ఒక యాక్టింగ్ బాగుండి గ్రాఫికల్గా బాగుంటే సినిమా మంచిది అవుతుందా, లేకపోతే కథ పరంగా చూసుకుంటే సినిమా మంచిది అవుతుందా? దీనివల్ల సమాజానికి ఏంటండి ఉపయోగం? ఇవాళ కథ ప్రకారంగా చూసుకుంటేనే సినిమా మంచిది అవుతుంది. అట్లాంటివి అంటే చాలా చిన్న చిన్న సినిమాలు కూడా వచ్చినాయి, బలగం అని అట్లాంటి సినిమాలు వచ్చినాయి. అట్లాంటివి అన్ని మెసేజ్ ఇచ్చే సినిమాలు. అట్లాంటి సినిమాలు అన్నీ ఏంటంటే అవార్డెడ్ మూవీస్, కానీ అట్లాంటి సినిమాలను ఎవరు ఆదరించరు. ఏ హీరో చేతితో కత్తి పట్టుకుంటేనో, లేదంటే 2 పంచ్ డైలాగులు వేస్తేనో, లేదంటే బాలకృష్ణ గారిలా తొడగొడితేనో, గాలిలోకి 2 సుమ్మలు ఎత్తేనో అన్నట్టుగా అయిపోయింది. వాళ్ళ రోజున అభిమానులు అనే వాళ్ళని వాళ్ళ అంచనాలని తగ్గట్టుగానే వీళ్ళు నడుచుకుంటూ పోతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న హీరోలు తగ్గట్టుగా సినిమాలు అయితే చేయట్లేదు. మీ ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ప్రెస్ మీట్లో కూడా అన్నారు, సినిమాలు ఏమన్నా చూస్తే ప్రజలు ఆదరించేటట్టుగా ఉండాలి, ఏదో గంధపు చెక్కు స్మగ్లింగ్ అంటే పేరు మెన్షన్ చేయకపోయినా ఆయన ఇండైరెక్ట్ గా దానికి సంబంధించి అంటే ఆయన అటవీ శాఖకు సంబంధించి ఆయన అన్నారు కాబట్టి ఆయన అట్లాగా అన్నారే కానీ పర్టికులర్ గా పుష్ప విషయంలో కూడా ఆయన మాట్లాడలేదు. కానీ ఇక్కడ మీరన్నట్టు అదే అడ్మైరర్స్, మన చిట్టిబాబు గారి భాషలో చెప్పాలంటే అభిమానులు వారన్నట్లు ఆ పదాన్ని కూడా అక్కడ వారు ఇదిగా ఇక్కడ బయట ప్రజలు ఆలోచించరు. అంతెందుకు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా అంత ఇదిగా ఆలోచించరు. ఫ్యాన్స్ అంటే ఇంగ్లీష్ కదా, అభిమానులు అంటే తెలుగు కదా అన్నట్టుగా తీసేసుకొని ఏంటంటే వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా ఉంటుంది అన్నమాట. రేపొద్దున టార్గెట్ ఆయన అవుతాడు. నాదేం లేదండి, నేను బాగానే ఫ్రీగానే ఉంటాను, నా వర్క్ నేను చేసుకుంటాను. కానీ ఇక్కడ ఏంటంటే రెచ్చగొట్టే మాటలు అయితే ఫస్ట్ వద్దు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అయితే ప్రతి ఒక్కరు ఆదరించాలి. అభిమానులు ఏంటంటే వాళ్ళ అభిమానం ఏంటంటే తారాస్థాయికి వెళ్ళిపోయి మా హీరో ఇట్లా ఉంటేనే బాగుంటుందని వాళ్ళ అంచనాలు తగ్గట్టుగా వాళ్ళు ఊహించేసుకునేసరికి ఆ హీరో కూడా ఆ అభిమానులకు తగ్గట్టుగానే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇద్దామని చెప్పేసి అంటే మాత్రం నడవట్ల. అంతకుముందే ఎందుకండి చిరంజీవి గారు చూడండి, ఇన్ని సినిమాలు చేసినా కానీ ఆయన సినిమాలు లెక్కట్లం. విజేత కానీ, ఆపద్ బాంధవుడు కానీ, తర్వాత మాస్కు తగ్గట్టుగా గరానముగుడు అని ఇట్లాంటివన్నీ కొత్తవి వచ్చినాయి. అట్లా వెరైటీ మూవీస్ చేయడానికి వాళ్ళ రోజున ఎవరో ఇచ్చేయట్లేదండి. అందుకనే మెసేజ్ ఉన్న మూవీస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అని అంటున్నాను. అట్లా చేస్తేనే బాగుంటుంది రేపొద్దున్న. అది ఓకే చిట్టిబాబు గారు, దీనికి సంబంధించి మీరు చాలా చక్కగా చెప్పారు. సినిమా నిజంగా మంచిగా అయితే ఎవరైనా చూస్తారు, రేట్లు పెంచవలసిన అవసరం లేదని చాలా చక్కగా మీ ఒపీనియన్ ఏంటి చెప్పారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి జీవో తీసుకొచ్చారు, అది డిసెంబర్ 17కి వాయిదా వేశారు. మళ్ళీ దీనికి సంబంధించి బెనిఫిట్స్కి సంబంధించి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ కూడా కోర్టులో పెట్టడం జరిగింది. సేమ్ రిలీఫ్ ఫండ్కి వెళ్తాయా, లేకపోతే ఏదైనా ఫౌండేషన్స్కి వెళ్తాయా, ఇలాంటి వాటికి ఎక్కడికి వెళ్తాయి అంటూ కూడా వాళ్ళు అడిగారు. దానికి సంబంధించిన నివేదిక కూడా మాకు ఇవ్వండి, ఇప్పటివరకు బెనిఫిట్ షోస్కి సంబంధించి వచ్చిన డబ్బులు అన్నిటి కూడా సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయండి అని. మరి ఇప్పుడు ఈ అల్లు అర్జున్ కానీ లేకపోతే ఆ టీం మొత్తం కానీ 500 కోట్ల వరకు దీనికి ఖర్చు పెట్టామంటున్నారు. రెమ్యూనరేషన్ విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలండి. 250 కోట్ల ఆల్రెడీ పే చేశారు, ఇంకా 50 కోట్లు పే చేయాల్సి ఉంది టీం వైపు నుంచి, ఆ ప్రొడ్యూసర్ వైపు నుంచి 300 కోట్లు. అంటే ఇప్పటికే టీం వైపు నుంచి 250 కోట్లు పే చేశారంటండి, ఇంకా 50 కోట్లు పెండింగ్ ఉంది, ఇస్తారు. ఏ హీరో తీసుకోలేని రెమ్యునరేషన్ ఓన్లీ అల్లు అర్జున్ గారు తీసుకుంటున్నారు. పుష్ప 2కి 300 కోట్లు అవును తీసుకున్నారండి. కానీ ఇప్పుడు 300 కోట్లు ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు? యాక్చువల్లీ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి తీసుకుంటారండి. ప్రొడ్యూసర్కి ఎక్కడి నుంచి వస్తాయండి? అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు ఈ సినిమా రేట్లు పెంచి విజయవాడ అటు పక్కన అయితే, అదే హైదరాబాద్ అయితే కనుక 1200, వైజాగ్ ఇట్లా కొన్ని ప్లేసులు అయితే 1500 కూడా అయిపోయింది. అదే బెంగళూరు, చెన్నై ఇటు పక్కన. ఇక్కడ జోబులు చిల్లులు పెట్టి డబ్బులు దండుకోవడం అని చెప్పేసి అని అంటున్నాం. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, అభిమానులను అడ్డం పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారని అంటున్నాం. ఈ విషయం అయితే కొంచెం సీరియస్గానే తీసుకోవాలి. సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు తీసుకొని దీని మీద కొంచెం చర్చ ఏర్పాటు చేసి ఇక ముందుటు ఇట్లాంటివన్నీ జరగకుండా అభిమానులకు కానీ సినీ ప్రేమికులకు కానీ ఆదరించేటట్టుగా అతి తక్కువ రేట్లకే చేసేటట్టుగా ఉంటే మాత్రం బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే లక్ష్మీకాంత్ గారు, చిట్టిబాబు గారు ఈ